దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశము నరహత్య చేయకూడదు. మనందరికీ తెలుసు పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. మనందరికీ తెలిసిన నరహత్య చేయకూడదు అంటే ఏమిటంటే ఎదుటి వాళ్ళని చంపకూడదు అని. కానీ దేవుడు చెప్తున్న నరహత్య చేయకూడదు ఏమిటి అంటే, నరహత్య అంటే ఒక మనిషిని చంపటం. ఒక మనిషిని కత్తి తీసుకోనో లేకపోతే గన్ను తీసుకోనో లేకపోతే ఊరేసుకొని ఏ రకంగా ఒక మనిషిని చంపటం అనేది నరహత్య కిందకే వస్తుంది. ఈరోజు దేవుడు ఆ మాట ఎందుకన్నాడు? ఎవరైనా కోపంలోనో లేకపోతే బాధలోనో మనం ఇలాంటి మర్డర్లు చేస్తాం. ఈ కత్తి తీసుకొనో విషం పెట్టి చంపటము ఇవన్నీ చేస్తాం. కానీ ఈ దినాల్లో అలా కాదు, ఇంకా భయంకరంగా చంపుతున్నారు. ముక్కలుగా నరికి కూరలు వండుతున్నారు, ముక్కలుగా నరికి బయట పడేస్తున్నారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చంపుతున్నారు. నరహత్య అంటే డబ్బు కోసం చంపుతున్నారు, ఆస్తి కోసం చంపుతున్నారు, అదే రకంగా అక్రమ సంబంధాల కోసం చంపుతున్నారు, ప్రేమ కోసం చంపుతున్నారు. ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు చెప్తుంది ఆ ఒక్క చనిపోవడం గురించే కాదు. నరహత్య అంటే చాలా రకాల నరహత్య ఉంది. అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నరహత్య చేయడం అంటే చంపటమే కదా, నేను ఎవరిని చంపలేదు కదా, నేను నరహత్య చేయలేదు, నేను ఎవరికి విషం పెట్టలేదు కదా, నేను ఆస్తి కోసం ఎవరిని చంపలేదు కదా, లేకపోతే ఐశ్వర్యం కోసం ఎవరిని చంపలేదు కదా, అక్రమ సంబంధాల కోసం ఎవరిని చంపలేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అదొక్కటే కాదు. ఈరోజు దేవుడు చెప్పే నరహత్య విందాం. ఒక మనిషిని చంపటం. కొంతమంది ఎలా చంపుతున్నారంటే మాటలతో చంపుతున్నారు, సూటిపోటి మాటలతో చంపుతున్నారు. లెగవంగానే ఇంటి ఎదురు మనకి నచ్చకపోయినప్పుడు, మనకి చుట్టాలు నచ్చకపోయినప్పుడు, మన ఇష్టమైన వాళ్ళు నచ్చపోయినప్పుడు, మనకి ఎవరైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సూటిపోటి మాటలతో వాళ్ళని చంపుతున్నాం. మానసికంగా చంపుతున్నాం, మానసికంగా వాళ్ళని ఏడిపిస్తున్నాం. మనకన్నా గొప్పగా ఒకడు ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళ పతనాన్ని మనం కోరుకుంటూ వాళ్ళకు వచ్చే అవకాశాన్ని పోగొడుతున్నాం. ఈరోజు ఉద్యోగాలు, కష్టపడి సంపాదించే ఉద్యోగం కన్నా లంచం ఇచ్చి తెచ్చుకునే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. ఈరోజు నీ డబ్బు ఇంకోటి కష్టాన్ని కొంటుంది, నువ్వు నరహత్య చేస్తున్నావు. ఈరోజు ఎంతో మంది కబ్జాలు చేస్తున్నారు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకున్న డబ్బుతో పొలాల్ని ఆక్రమిస్తున్నారు, ఆస్తుల్ని ఆక్రమిస్తున్నారు, ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి షెడ్లు వేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎదుటి వాళ్ళ కష్టాన్ని, కొన్ని సంవత్సరాల కష్టాన్ని, శ్రమని నీ చేతుల్లో ఉన్న డబ్బుతో కొంటున్నావు. అది నరహత్య. అదే రకంగా ఈరోజు నీకున్న ఆస్తితో, ఐశ్వర్యంతో ఎదుటి వాళ్ళున్న తక్కువ స్థాయిని చూసి వాళ్ళని కొంటున్నావు. అది నరహత్య. నీ తప్పుల కోసం నీ డబ్బును చూపించి చెయ్యకూడని పనులు చేపిస్తున్నావు. అది నరహత్య. ఈరోజు డబ్బుతో చెలరేగిపోయే ప్రతి ఒక్కళ్ళు, తప్పుదారి పట్టే ప్రతి ఒక్కళ్ళు, నీ డబ్బుతో తప్పు దారిని నీతిమంతుడిగా బతకాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆశ చూపించి ఆ ఆశ ద్వారా నువ్వు నరహత్య చేస్తున్నావు. ఎదుటి వాళ్ళ ఆశని నువ్వు సొమ్ము చేసుకొని నువ్వు గొప్పగా బతికి ఎదుటి వాళ్ళని ఇరికించి నీ తప్పు కోసం ఎదుటి వాళ్ళకి శిక్ష పడేలా చేసి నువ్వు తప్పించుకోవాలని ఎదుటి వాళ్ళని ఉసిగలిపి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చూసారా? అది నరహత్య. నీ ఆశ కోసం ఇంకో జీవితాన్ని నాశనం చేస్తున్నావు. యవ్వనస్తులు చూస్తే వాళ్ళ కోరికల కోసం, శారీరక కోరికల కోసం వాళ్ళు ప్రేమ అనే మాటను అడ్డం పెట్టుకొని పాపం చేస్తున్నారు. అది నరహత్య. ఈరోజు ఎన్నో మోసపూరితమైన మాటలు మాట్లాడి వాళ్ళని వశపరుచుకుంటున్నారు. అది నిజం కాదు అని తెలిసిన
నిజమని ఒక అబద్ధాన్ని నమ్మిస్తున్నారు. అది నరహత్య. ఈరోజు మనం ఇన్ని నరహత్యలు చేస్తున్నాం. మరి మన ఆజ్ఞలు పాటిస్తున్నామా? విషం కలిపి ఎవరిని చంపట్లేదు, కానీ విషపూరితమైన మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా, ఉరి వేసుకునేలాగా, ఆ ఊరి నుండి వెళ్ళిపోయేలాగా, ఆ స్థలం నుండి వెళ్ళిపోయేలాగా, ఉద్యోగం నుండి వెళ్ళిపోయేలాగా, కుటుంబం నుండి వెళ్ళిపోయేలాగా, మన జీవితాల నుండి వెళ్ళిపోయేలాగా విషపూరితమైన మాటలు ఒక పాములాగా చిమ్మి ఎదుటి వారిని నాశనం చేస్తున్నాం. మన మాటలతో, చేతులతో విషయం కనపట్లేదు, కానీ మాటలతో విషయాన్ని కలుపుతాం. ఇది నరహత్య. ఎవరిని కత్తితో పడవట్లేదు, కానీ కత్తి కన్నా పొదునైన మాటలతో మనం వాళ్ళని దూషిస్తున్నాం, అవమానిస్తున్నాం. ఈరోజు నీ మాటల వల్ల ఎంతమంది అవమానపడ్డారు, ఈరోజు నీ మాటల వల్ల ఎంతమంది బాధపడ్డారు, ఈరోజు నీ మాటల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఆజ్ఞలు పాటించడం అంటే దేవుణ్ణి లాగా నడవటం. ఈరోజు మనం నిజంగా నడుస్తున్నామా? మన జీవితం నిజంగా ఆజ్ఞలతో ఉందా? పాత నిబంధన కొత్త నిబంధనలు చెప్పిన ప్రకారంగా మనం ఉన్నామా? యెహోవా తండ్రి చెప్పినట్టు నడవలేకపోయినప్పుడు యేసు ప్రభుని పంపించాడు కృపతో మనం నడవలేనప్పుడు సహాయకుడిగా పరిశుద్ధాత్మని పంపించాడు. మనం ముగ్గురులో ఒక్కరి పరంగా కూడా నడవలేకపోతున్నాం. ఇది నరహత్య. ఇన్ని నరహత్యలు మనం చేస్తున్నాం. చూడండి మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎలా చంపుతున్నాము మనం మనుషుల్ని. ఈరోజు మన స్థితిగతులు బాగున్నప్పుడు కాళ్ళ దగ్గరికి వస్తాం, అయ్యా అంటాం, అమ్మా అంటాం. అదే మన స్థితి బాగున్నప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళని మర్చిపోతాం. దాదాపు అంతే ఉన్నారు. ఇది నరహత్య. ఎదుటి వాళ్ళ సహాయం పొందుతాం, కానీ ఎదుటి వాళ్ళ సహాయానికి వచ్చినప్పుడు మాత్రం మన సహాయం ఇవ్వలేం. ఇది నరహత్య. మనకు కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మనకు నచ్చినట్లు నటిస్తాం, కానీ మన అవసరం తీరిపోయాక పక్కన నెడేస్తాం. ఇది నరహత్య. ఇన్ని నరహత్యలు మనం చేస్తున్న ఒక మానవుడిగా, కానీ మనం నేనేం చేయట్లేదు అంటాం. కంటికి కనపడే నరహత్య గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది, కంటికి కనపడే నరహత్య గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తెలిసి మీరు నరహత్య చేయట్లేదు కత్తులతో, విషాలతో, కానీ తెలిసి అంతకన్నా పెద్ద నరహత్య చేస్తున్నారు. ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక బంధువుల్ని ఇబ్బంది పెడుతున్నారు, స్నేహితుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక దంపతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. డబ్బు కోసం ఆశపడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు, కోరికల కోసం జీవితాన్ని నాశనం చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇది నరహత్య. ఎదుటి వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరు కూడా హత్య చేసుకుంటున్నారు. హత్యలు చేయటం అంటే ఆయుధాలు ఉపయోగించడం కాదు, మన మాటలను ఉపయోగించడం, మన పనులను ఉపయోగించడం. ఎదుటి మనిషిని నాశనం చేయాలనుకునే ప్రతి ఆలోచన నరహత్యకే దారి తీస్తుంది. ఎదుట మనిషిని నాశనం చేయాలని ఉపయోగించే ప్రతి ఒక్క పరికరం, ఆలోచన, ఆయుధం లక్కే మారుతుంది. ఇది నరహత్య. ఈరోజు మనం ఆ నరహత్యలు చేస్తున్నామా? ఆపండి. పాపానికి దారి వేయొద్దు, ఆజ్ఞలు పాటిద్దాం. అలాంటి విషయాలు ఈరోజు మీరు చేస్తున్నట్టయితే, మీకెవరు చెప్పకుండా ఈరోజు మీరు ఈ వాక్యం విని ఇది నిజం అని నమ్మి ఉంటే మారండి. ఎందుకో చెప్పనా? నువ్వు ఎదుటి వాళ్ళని నరహత్య చేయాలనుకున్నప్పుడు నీ కుటుంబంలో కూడా నరహత్య చేయించడానికి ఇంకోటి లెగుస్తాడు బయట నుండి. ఈరోజు నువ్వు ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకున్నప్పుడు నీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉంది, తన జీవితంలో కూడా ఎవరో ఒకరు వస్తారు నాశనం చేయడానికి. ఈరోజు డబ్బుతో నువ్వు ఎదుటి వాళ్ళ జీవితం నాశనం చేయాలి, కొనాలి అని అనుకున్నప్పుడు నీకన్నా డబ్బున్నోడు లెగుస్తాడు, నీది ఆక్రమించి
నిన్ను నాశనం చేయడానికి. ఈరోజు నువ్వు ఆక్రమణలు చేస్తున్నప్పుడు, కబ్జాలు చేస్తున్నప్పుడు, రేపు నీకైనా డబ్బున్నోడు కన్ను ఆ స్థలం మీద పడ్డప్పుడు నీ స్థలం కూడా ఆక్రమణకు చేరుతుంది. ఈరోజు డబ్బుతో ఒకరి జీవితాన్ని నాశనం చేయాలన్నప్పుడు నీకన్నా కింద వాడిని, నీకన్నా పైవాడు నీ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తాడు. ఈరోజు మనకి జరిగి నువ్వు ఒకరికి చేసింది రేపు నీకు చేరుతుంది. దీన్ని ఇంగ్లీష్లో టిక్ ఫర్ ట్యాక్ అంటాం. మనం చేసింది ఖచ్చితంగా మనకు తిరిగి వస్తుంది. ఎందుకో చెప్పనా? దేవుడు నీతిమంతుడు, అన్యాయం చేసేవాడు కాదు. వాడు ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ వాడి కన్నీరు నీతిదైతే, నీతితో వాడి కన్నీరు కారితే, ఆ కన్నీరు ఆయన పాదం మీద పడితే, ఆయన దగ్గరకు చేరితే, గుర్తు పెట్టుకోండి, ఆయన మాత్రం నీతిమంతుడు. మతాన్ని చూడు, కులాన్ని చూడు, పాపాన్ని చూడు, కానీ వచ్చే నీతి మంతుడు కన్నీటి చుక్కను చూస్తాడు. ఆ కన్నీటి చుక్క నీతి అని చూస్తాడు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసి ఉంటే, నువ్వు క్రైస్తవుడివే అయి ఉంటే, అయినా నీకే శిక్ష వస్తుంది. ఎందుకో చెప్పనా? క్రైస్తవంలో అవినీతికి పాల్పడుతున్నావు, అన్యాయానికి పాల్పడుతున్నావు. వాడు క్రైస్తవుడు కాకపోయినా అన్యుడైనా నీతి కోసం నిలబడుతున్నాడు. ఈరోజు క్రైస్తవం అంటే నీతి, న్యాయం, అంతేకాని ప్రార్థనలు చేస్తున్నామని చెప్పి అన్యాయం చేయొద్దు. దేవుడు దీవించాడు కదా అని చెప్పి ఎదుటి వాళ్ళ అన్యాయాన్ని నీ సొత్తుగా చేసుకోవద్దు. దేవుడు ఈరోజు దీవించాడు కాబట్టి నువ్వు ఉన్నావు. అదే లేకపోతే వాడి పరిస్థితిలో నువ్వుండేవాడు, నీ పరిస్థితిలో వాడుండేవాడు. కానీ అలాంటి పరిస్థితి నీకు రాకుండా చేసిన దేవుణ్ణి గౌరవించి నీతిగా బతుకండి, నీతిగా ఉండండి. నువ్వు తన్నేవాడంటే నీ తల తన్నేవాడు ఇంకోటి ఉంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఎంతో మందిని లేపాడు. ఇజ్రాయేల్ జీవితంలో చాలా మందిని లేపాడు. ఈరోజు నువ్వు గొప్ప అనుకున్న ప్రతి ఒక్కసారి వాళ్ళ తల తన్నటానికి ఎవరో ఒక ఐగుప్తు శత్రువుని లేపాడు. ఈరోజు నువ్వు అలా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఒక ఐగుప్తుని, ఒక శత్రువుని లేపుతాడు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలంటే ఈరోజే నరహత్య ఆపేయకపోతే మిగిలేది నరకమే. నువ్వు ఎంత గొప్పగా బతికావనేది కాదు ఇక్కడ ముఖ్యం, ఎంత నీతిగా బతికావనేది ముఖ్యం. మనుషుల దయ ఉంది కానీ దేవుడి దయ ఉంది. ఆ మనుషుల దయ ఉంటే లోకంలో గొప్పవాడిగా బతుకుతాం. దేవుడి దయ ఉంటే పరలోకంలో, భూలోకంలో గొప్పవాడిగా మరణిస్తాం. గొప్పవాడిగా బతకడం కావాలా? గొప్పవాడిగా మరణించడం కావాలా? యేసు ప్రభు ఈ లోకానికి పరిశుద్ధుడిగానే వచ్చాడు, కానీ చనిపోవడం పరిశుద్ధిగా చనిపోయాడు. అది చూస్తారు జనాలు, అది చూస్తాడు దేవుడు. ఈరోజు ఎంతో మంది గొప్పవాళ్ళుగా పుట్టారు, గొప్పవాళ్ళుగా చనిపోయారా అనేది ముఖ్యం. వాళ్ళ పుట్టుక ఎంత గొప్పగా ఉందని కాదు, వాళ్ళ మరణం ఎంత గొప్పగా ఉంది. ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళుగా పుట్టారు, కానీ పేదవాళ్ళుగా చనిపోయారు, గొప్పవాళ్ళుగా చనిపోయారు. ఈరోజు మన చావు ఎలా ఉంటుందో మనం చేసే నరహత్యల వల్ల తెలుస్తుంది. ఈరోజు మన బ్రతుకు ఎలా ఉంటుందో మనం చేసే నరహత్య వల్ల తెలుస్తుంది. ఈరోజు మన పరలోకం ఎలా వస్తుందో మనం చేసే నరహత్య వల్ల తెలుస్తుంది. ఈరోజు మన జీవితం ఎలా మారాలో మనం చేసే నరహత్య వల్ల తెలుస్తుంది. అలాంటి నరహత్యలు మీరు చేస్తుంటే పాపంతో కూడింది. మానేయండి. యేసు ప్రభు వాక్యం నీకే చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఉందని అతిశయపడద్దు, నరహత్య చేయడానికి పాల్పడద్దు. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడికి నీ దగ్గర నుండి తీసేయటం క్షణం పట్టదు, కానీ ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం నీ కోసం. కాపాడుకో, నీ జీవితాన్ని నిలబెట్టుకో, జీవ గ్రంథంలో నీ పేరును రాసుకో. దేవుడి వాక్యాన్ని దీవించి మీ జీవితాన్ని మారేలాగా చేయనుగాక. ఆమేన్.